సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ మీటింగ్ పెట్టడం లేదని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందని శ్రవణ్ తెలిపారు. అందుకే ఇవాళ జోనల్ మీటింగ్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ మీటింగ్లో కూడా కేవలం 2 అంశాలపై చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు అందరూ కూడా రెగ్యులర్గా సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని శ్రవణ్ కుమార్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ హడావుడిగా జోనల్ లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది. కౌన్సిల్ మీటింగ్ జరగట్లేదు కాబట్టి దానిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం కాబట్టి రిట్ పిటిషన్ని మరి ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక తోచని పరిస్థితిలో కమిషనర్ గారు, మేయర్ గారు ఒక మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఈ మీటింగ్ లో ఇన్ని రోజులు పేరుకుపోయిన సమస్యల పట్ల కార్పొరేటర్లు అందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి నీళ్లు చల్లాలనుకున్నారు. మరి ఏమో జోనల్ వారీగా మీటింగ్లు పెట్టారు. ఈ జోన్ లో దాదాపు 28 మంది కార్పొరేటర్లు, 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు వస్తారు. ఈ మీటింగ్ లో అందరూ అధికారులు వచ్చారు. దీనిపైన అన్ని సబ్జెక్ట్స్ పైన డిస్కషన్ ఈ రోజు పూర్తిగా జరగలేదు. కేవలము శానిటేషన్, ఇంజనీరింగ్ పైన మాత్రమే జరిగింది. ఎందుకంటే షార్ట్ నోటీస్ లో ప్రతి కార్పొరేటర్ మాట్లాడాలి కాబట్టి కేవలం 2 సబ్జెక్ట్స్ మాత్రమే డిస్కషన్ జరిగింది. దానిపైన కూడా తీవ్ర విమర్శలు ప్రతి కార్పొరేటర్ జరిగింది. ఎక్కడ చూసినా శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, సిబ్బంది సరిపోవట్లేదు, స్వీపింగ్ మినిస్టర్లో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతూ ఉంది, డీసిల్టింగ్ పనులు జరగట్లేదు, ఇంజనీరింగ్ వర్క్స్ పూర్తిగా కుదేలైపోయినాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది అసలు ఎటువంటి పనులు చేపట్టట్లేదని దాదాపు ప్రతి కార్పొరేటర్ కూడా అన్ని పార్టీలకు అతీతంగా, ఏ పార్టీకి అతీతంగా ప్రతి కార్పొరేటర్ కూడా అధికారులను గట్టిగా నిలదీయడం జరిగింది. సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో మేము జోనల్ కమిషనర్ గారు, మేము మా సర్కిల్ కార్పొరేటర్స్ అందరము కలిసి విత్ ఆఫీసర్స్ కూడా, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అందరు ఉన్నారు. అందరితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేసుకోవాలని మేము డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రజలు సమస్యలు చాలా ఉన్నాయి. అదందరూ కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చి ఏవేవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఏవేవి కాంట్రాక్ట్ వర్క్స్ ఉన్నాయో, ఇంజనీరింగ్ వర్క్స్ కానీ, శానిటేషన్ కానీ, ప్రతి ఒక్క దాని మీద కూడా కార్పొరేటర్స్ అందరూ ఇష్యూ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని, జెడ్సీ గారు కూడా నోట్ చేసుకొని అన్నిటికీ ఏ విధంగా ఎలా ఆఫీసర్స్కి చెప్పి ఇంతవరకు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్లకి అందరికీ కూడా వర్క్ అప్పచెప్పే విధంగా, ఇంకా ఉన్న సమస్యలు, ఈ శానిటేషన్ సమస్యలు, అవి ఈ డాగ్ సమస్యలు ఇంకా చాలా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అందరు చెప్పినవి నోట్ చేసుకొని వాళ్ళ ఆఫీసర్స్కి ఏ విధంగా చెప్పి మొత్తం అన్నీ ఆ డిపార్ట్మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మేము ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మా సర్కిల్లో ఉన్న అందరు కార్పొరేటర్లు కూడా అటెండ్ అయ్యారు. అదేవిధంగా జెడ్సీ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది.